అందరికీ నమస్తే. మరి ఇవాళ పొద్దున్నే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధుల్లోకి మరి ఇన్ టైంలో రావడం జరిగింది. చాలా చక్కగా ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా వాళ్ళందరూ కూడా మరి సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంకా 1/3 కూడా మనం చేరుకోలేకపోయాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనుకుంటున్నాం. కౌంటింగ్ అనేది కాకుండా ఇప్పుడు ఓన్లీ మరి చెల్లని ఓట్లను పక్కన పెడుతూ 25 బండిల్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నది. సో ఈ చెల్లని ఓట్ల సంఖ్య కూడా మరి ఊహించిన దానికంటే ఎక్కువగా చెల్లని ఓట్లు ఉన్నాయి కాబట్టి అది కూడా కొంచెం ప్రమాదకారిగా కనబడుతున్నది. ఇవి రెండు తప్ప మిగతా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. చెల్లని ఓట్లలో ఎటువంటివి గుర్తిస్తున్నారు? మీరేమైనా రిక్వెస్ట్ పెట్టుకున్నారు? చెల్లని ఓట్లలో ముఖ్యంగా అయితే మరి 1, 2, 3లకు ముందు 0 వాళ్ళు చేసి ఉన్నారు. 01, 02, 03 అన్నారు. అంటే దానిలో వాళ్ళ ఇంటెన్షన్ సేమ్, పాపం తెలియకుండా 01 పెట్టారు. ఎందుకంటే జనరల్లీ ఎక్కడైనా 2 డిజిటెడ్ బాక్స్ ఉన్నప్పుడు మనమే 01 అంటాం, 23 ఉన్నప్పుడు 023 కూడా రాస్తుంటాం. అలా వాళ్ళు రాసి ఉన్నారు. మనం ఒక అప్పీల్ అయితే చేసి ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి. మరి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారనేది చూడాలి. అలాగే ఓన్ పెన్తో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగింది, జనరల్లీ అక్కడ మార్కర్ పెన్, స్కెచ్ పెన్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, బట్ అయినా ఓన్ పెన్తో చేసి ఉన్నారు. ఇంకా కొద్దిమంది అయితే దానికి రౌండప్ చేశారు. 1, 2, 3 రాసి 1కి రౌండప్ చేయడం, లేదా 1 రాసి దానికి టిక్ పెట్టడం, ఇలాంటివి కూడా కొన్ని చేసి ఉన్నారు. ఏదేమైనా చెల్లని ఓట్లు ఎక్కువ ఉండడం అనేది కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా 10% అయితే చెల్లని ఓట్లు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. యాక్చువల్లీ ఖచ్చితంగా మనం చెప్పి ఉన్నాము, బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇలాంటి నంబరే వేయాలి అని మనం చెప్పి ఉన్నాము. కాకపోతే మరి ఈవెన్ మరి ఏం జరిగిందా కానీ బహుశా ఇంటీరియరా లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళకి హర్రీ బర్రీలో మరి వచ్చి ఓటు వేయడంలో వాళ్ళు ఏమైనా టెన్షన్ పడి ఉన్నారా అని కానీ అవేర్నెస్ ఇంకా కొంచెం జరిగి ఉండాల్సి ఉండే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం? ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటాను నైట్ అప్ టు 11 ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఆఫ్టర్ 11 PM మరి కౌంటింగ్ అనేది మొదలు కావచ్చు అనిపిస్తుంది. ట్రెండ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నానో, నిండకుండా సౌండ్ ఇవ్వదు అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు అదే పద్ధతి అక్కడ కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఉత్సాహంగా ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళకు అవేర్నెస్ లేకనే తప్పుడుగా ఓట్లు వేయడం జరిగింది. అవేర్నెస్ ఎందుకు ఇవ్వాలి? కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళకి అట్లనే తప్పు జరిగింది. జనరలీ అవేర్నెస్ అభ్యర్థుల ప్రకారంగా, పర్టికులర్ ఈవెన్ మా ప్రకారంగా కూడా ఖచ్చితంగా చాలామందికి ఏ రకంగా ఉండాలి, మనం పాంప్లెంట్స్ రూపంలో ఇచ్చాము, పేపర్ ప్రకటన రూపంలో ఇచ్చాము, సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా ఇలాంటి 1, 2, 3లే వాడాలి అని మనం స్పష్టంగా ఇచ్చి ఉన్నాం. బట్ బహుశా అది టెన్షన్లోన ఏ రకంగా జరిగి ఉండొచ్చు, గతంలో కూడా జరిగినాయి. దానికి ఈసారి అలా జరగకూడదని మేము కూడా అవేర్నెస్ ఎక్కువనే చేసాం. వాస్తవం చెప్పాలంటే చెల్లని ఓట్లలో నాకే ఎక్కువ ఉంటాయి అనేది అట్లా మనం ఏం అనలేము. జనరల్లీ ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళ దానిలోనే ఉంటాయి. 100% మరి గతంలో కూడా నేను చెప్పి ఉన్నాను, ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బయటపడతాడనే ధీమాతో నేనున్నాను.